హాయ్ ఏపీ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో భేటీ నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ మనకేమీ శత్రువులు కాదు, కేవలం ప్రత్యర్థి పార్టీ మాత్రమేనని, గతంలో వారు చేసిన తప్పులు మనం చేయకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. ఎవరినీ వ్యక్తిగత దూషణలు చేయొద్దని కోరారు. వారు చేసిన తప్పులకి చట్టపరంగా ముందుకు వెళ్తాము, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు అన్నారు. సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ, వ్యక్తిగత దూషణలకు కానీ దిగొద్దు అన్నారు. నిజంగా యుద్ధం అంటూ వస్తే వెనకడుగు వేయము, పదవులను పక్కన పెట్టి మరీ యుద్ధం చేస్తాము అన్నారు పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీరాజ్ లెక్కలు చూస్తుంటే గుండె చెరువైపోతుంది, అంత అడ్డగోలుగా డబ్బుని దోచేశారు. 40 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే చాలా ప్రాజెక్టులు పూర్తయి ఉంటాయి. ఒకవైపు ఋషికొండలో 600 కోట్లు ప్రజాధనం పెట్టి ప్యాలెస్లు కట్టడానికి ఖర్చు పెడతారు. అది వాళ్ళ కోసం కట్టుకున్నారా, ఇంకేదన్నా కోసం కట్టుకున్నారా అనేది పక్కన పెడితే ప్రజాధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎప్పుడు ఎంత ఖర్చు చేయాలి అన్న విజ్ఞత లేకుండా పోయింది అనిపించింది అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎర్రజెండా మీడియా, థ్యాంక్ యూ.